నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, 140 కోట్ల పాపులేషన్ ఉన్న భారతదేశం ఈ ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో, ఈ ఇబ్బందులు అధిగమించడానికి ప్రభుత్వాలు ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నాయో, ఇవన్నీ విశ్లేషకులు చిత్ర విచిత్రంగా ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి భావజాలం వాళ్ళది, భావజాలం ప్రకారం అనాలిసిస్ జరుగుతూ ఉంది. చాలామంది ఈ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళే జర్నలిస్టులు, అనలిస్టులు. వాళ్ళు చిత్ర విచిత్రమైన డేటా, ఆ డేటాకు మన దేశానికి లింక్ పెట్టడం, దాన్ని విశ్లేషించటం, తప్పు ప్రభుత్వానిది అనేలా కంక్లూజన్కి రావటం. మోదీ అసమర్థ పాలన వల్ల మనం ఈరోజు చూస్తున్నాము అని కంక్లూజన్కి వచ్చేసి ఫుల్ స్టాప్ పెట్టడం, ఇది అలవాటైపోయింది. మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమంటే, మోదీ ఈజ్ నాట్ ఎ మెజిషియన్. హీ ఈజ్ ద బెస్ట్ పొలిటికల్ పర్సన్ అవైలబుల్ అట్ ప్రజెంట్ ఇన్ ఇండియా టు లీడ్ ద నేషన్. మన ఛానల్కి ఏ భావజాలాలు లేవు. ప్రస్తుతానికి మన ముఖాలకు నరేంద్ర మోదీ లాంటి చరిష్మా ఉన్న లీడర్ ఉండటము చాలా సేఫ్. నరేంద్ర మోదీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడా, అసమర్థుడా, లేదా అబద్ధఖోరా, ఇవన్నీ పక్కన పెట్టాల్సిన చాలా అవసరం ఉంది. ఒక్కసారి ఒక కంట్రీ గ్లోబలీ కనెక్ట్ అయిందంటే అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మన రాష్ట్రాల్లో లేదా నేషనల్ మీడియాలో సోకాల్డ్ అనలిస్ట్స్ వీళ్ళంతా లెఫ్టిస్ట్స్. ఈ లెఫ్టిస్ట్స్ ఎట్లా ఉంటారంటే, చాలామంది ఆశపడి క్యాపిటలిజం టేస్ట్ చేద్దామని పోయి ఫెయిల్ అయ్యి మళ్ళీ లెఫ్ట్ వాదన అందుకుంటారు. ప్రతి ఒక్క ఆదాయం నేరపూరితంగా అనిపిస్తుంది. మరి అబద్ధం ప్రచారం చేయడం నేరం కాదా? లెఫ్టిస్ట్ భావజాలం వద్దు అని భారతదేశం క్లియర్గా చెప్పిన చాలామంది అనలిస్టులు, జర్నలిస్టులు అంతా లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్లే 90% భారతదేశంలో ఉన్నారు. వాళ్ళే టీవీల మీద, మీడియాలో వచ్చి చిత్ర విచిత్రమైన అభియోగాలు నరేంద్ర మోదీపై మోపుతూ ఉంటారు. మనం ఏ భావజాలం ఉన్న ఛానల్ కాదు కాబట్టి మనకు హిందుత్వ అనేది ముఖ్యం కాదు.
ఈ కమ్యూనిస్టిత్వ కూడా వద్దు, ముస్లిమిత్వ కూడా వద్దు. మనం ఓన్లీ మానవిత్వ, మిడిల్ క్లాసిత్వ. అంటే మనము రోజువారీ జీవితంలో మనం ఎలా ఆలోచించాలి, ఒకరిది పీకకుండా చీకకుండా ఎలా బతకాలి అనేది మన ఛానల్లో మనం జనరల్లీ చెప్తూ ఉంటాం. సోకాల్డ్ ప్రొఫెసర్స్ అనే ట్యాగ్ పెట్టుకొని అసలు ప్రతి ఒక్క ఇష్యూ స్టాక్ మార్కెట్తో ముడిపట్టి పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది, దేశం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, ప్రజలను బంగారం కొనొద్దు అని ప్రైమ్ మినిస్టర్కి హక్కేముంది, వెండి బ్యాన్ చేసే హక్కేముంది, పామాయిల్ ఆయిల్ కన్జంప్షన్ తక్కువ చేసుకోవాలి, ప్రధానమంత్రికి హక్కేముంది అని లేటెస్ట్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. కావాలని నోట్ల ఎక్కడ పొక్క దొరికితే అక్కడ మైక్ పెట్టి వాళ్ళ సౌండ్స్ వినే ప్రయత్నం చేస్తున్నారు. మనకు కొన్ని సౌండ్స్ విచిత్రంగా అనిపిస్తాయి. మన దగ్గర చాలా పొక్కలు ఉన్నాయి కదా, ఆ పొక్కలు ఏ పొక్కలు ఏ మైక్ పెడతాడో తెలియదు, ఆ సౌండ్ అట్లే వస్తుంది, మనం వింటాం. ఒక్కొక్కసారి ఆ సౌండ్ నిజమే అనుకుంటాం కదా. నోరు కూడా ఒక పొక్క, 4-5 పొక్కలు ఉన్నాయి, ఎక్కడ పెడుతున్నారో మైకు తెలియదు. కనుక మనం మనదైన శైలిలో ఒకసారి ఆలోచిద్దాం. 1000 వీడియోలు ఒకటి, నా వీడియో ఒకటి. నరేంద్ర మోదీ మానవుడు, ఒక పొలిటీషియన్, సమర్థుడు, పొలిటికల్గా సమర్థుడు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తెలిసిపోయింది మనకు. సౌత్ ఇండియాలో అడుగు పెట్టడం కొద్ది కష్టం, కానీ వెస్ట్ బెంగాల్లో ఈజ్ డన్ ఎ ఇంక్రెడిబుల్ జాబ్. అయితే మనము ప్రైమ్ మినిస్టర్ ఎవరు ప్రజలను శాసించడానికి అని మనం అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మన లోకల్ అసెంబ్లీలో వీళ్ళు పెడుతున్న విచ్చలవిడి ఖర్చు, ఫ్రీ స్కీమ్లు మరి ఎవ్వరు ప్రశ్నిస్తలేరు. ప్రైమ్ మినిస్టర్ ఎవడు గోల్డ్ కొనుక్కోవద్దు అనేది, వెండి బ్యాన్ చేయడానికి వీడేవాడు, పామాయిల్ కూడా కొనుక్కోవద్దా, అసలు ఈయన ఇదేమి పెత్తనమేమి? మరి ప్రైమ్ మినిస్టర్ పెత్తనం లేకపోతే కంట్రీ మీద మీ తాత పెత్తనం ఉంటుంది. ఈ కమ్యూనిస్ట్ విధవలంతా కలిసి జరుగుతున్న సిచ్యువేషన్ ఒక అన్యాయము, అక్రమము, దగ, మోసము, హిందుత్వ భావజాలంతో చేస్తున్న, మన జీవితాలపై చేస్తున్న దాడి అనేలా మాట్లాడుతున్నారు. సోకాల్డ్ ప్రొఫెసర్స్ కూడా, నేను చెప్పనక్కర్లేదు వాడేవాడు, వాడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. నీ వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రతి అడ్డమైన డేటా డ్రివన్ అనాలిసిస్ లాగా అనిపిస్తుంది. 7 ఏళ్ల క్రితం మన ఇది ఇట్లుంది, ఇప్పుడు ఇట్లుంది అని పెద్ద మాట్లాడతాడు. మరి అదే కాకుండా ప్రభుత్వాలు చేసే తప్పిదాలు, సంక్షేమం తప్పు, సరేనా, నీట్ పేపర్ లీక్ అయింది తప్పు, ప్రాజెక్ట్స్లో అవినీతి జరుగుతుంది తప్పు, విచ్చలవిడిగా ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి తప్పు, ఎలక్షన్లో
మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది, ఈవీఎం మెషిన్స్ని ట్యాంపర్ చేసి గెలుస్తున్నారు, తప్పు. అసలు ప్రభుత్వం ఉండటం ఓ పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే వీళ్లకు రాజుల పరిపాలన కావాలన్నా అనిపిస్తుంది. ఒకసారి కమ్యూనిస్టు సన్నాసులు, ఈడియట్స్, సింపుల్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరాక ఫస్ట్ 2 దెబ్బల్లో లాస్ వచ్చి స్టాక్ మార్కెట్ వెనుక పగబట్టి వాళ్ళ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినా అది స్టాక్ మార్కెట్ వల్లనే వస్తున్నాయనే స్థాయికి దిగజారిద్రు ఈ కమ్యూనిస్ట్ నా కొడుకులు. మనం చూస్తే మళ్ళీ కమ్యూనిస్ట్ పాలిత రాష్ట్రాల దుర్గతి మనం చూస్తూనే ఉన్నాం. అసలు మరి కమ్యూనిస్టు అంత సక్సెస్ఫుల్ అయితే, ప్రజలను మంచి పాలన అందిస్తే వాళ్ళ నామరూపాలు లేకుండా ఎదిగిపోతున్నాయి. మరి ప్రభుత్వాలు బంగారం వెండి పై తమ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నాయి? కొనాకు పామాయిల్ పై కూడా తమ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నాయి? మనం జాగ్రత్తగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ అది మాట్లాడుకొని నెక్స్ట్ మనము బంగారం వెండి రియల్ ఎస్టేట్, అసలు దీనివల్ల మన దేశం ఎట్లా నష్టపోతుంది, మనం ఎట్లా నష్టపోతుంది, దేశం కాదు మనం ఎట్లా నష్టపోతున్నాం, మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. మన దేశ జనాభా 140 కోట్లు ప్లస్ పెరుగుతుంది. దీంట్లో అతిపెద్ద ఛాలెంజ్ ఎంప్లాయ్మెంట్. ఇంకో ఛాలెంజ్ నోటికి వచ్చినట్టు స్పెండింగ్. డేటా మొత్తం మ్యానిపులేటెడ్ డేటా ఫ్లోట్ అవుతుంది కంట్రీలో. సగం ప్రభుత్వాలు ఫ్లోట్ చేస్తే సగం ప్రజలే ఫ్లోట్ చేస్తున్నారు. టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని జీవితాలు సంకనాకిపోతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్తే అది ఫాలో అయిన జనాలు. డిజిటల్ పేమెంట్స్ అంటే బాగా నచ్చింది, ఫ్రీ బస్ స్కీమ్ అంటే బాగా నచ్చింది, రూపాయికి బియ్యం బాగా నచ్చింది. నేను ఒకటి అడుగుతున్నా, ఈ ప్రజలు గలీజ్ ముండా కొడుకులు. ఈ సంక్షోభానికి కారణం ఏం తెలుసా? ఈ కమ్యూనిస్ట్ ముండా కొడుకులు చెప్పినట్టు ప్రభుత్వాలు కాదు, ప్రజలు. ఒరే, రైతు కష్టం అంటారు కదా, కరెక్టా? రైతు కష్టం మీకు తెలుసు కదరా. నేను అడుగుతున్న ప్రశ్నకి జవాబు చెప్పండి, దమ్ముంటే, మీ గుద్దల దమ్ముంటే. ఎవరికైనా వాడు ఎవడు ప్రొఫెసర్ అయినా పర్వాలేదు. ఒరే సన్నాసి, గంట సేపు నువ్వు వాగినావు కదా, బంగారం వెండి ఏమి బతకడానికి ముడి పదార్థాలు అవి? ఏమరా బద్మాష్? బంగారం వెండి మనం జీవనం సాగించడానికి ముడి పదార్థాలరా? గాడిది, ప్రొఫెసర్ అయినా బుద్ధి జ్ఞానం లేదరా నీకు? ఒక రైతు 3 నెలలు కష్టపడి ఒడ్లు పండిస్తే దాన్ని అండర్మైన్ ఎట్లా చేస్తారు చూడండి, ప్రజలే చేస్తారు. ఈ ఒడ్లు పండించేవాళ్ళు చాలామంది ఎవరు? అణగారిన కులాలు. అంటే చాలా బేస్లో ఉన్న, అంటే అట్టడుగు వర్గాలే ఈ వడ్లను పండిస్తాయి. కష్టపడడం వాళ్ళే, పండించడం కూడా వాళ్ళే మ్యాక్సిమం. మరి 3 నెలలు కష్టపడి బియ్యం ఒడ్లు పండిస్తే దానికి సుమారు 2000
2000 క్వింటాల్ ధర ఉంటే, అరే పందుల్లారా, మీరు రూపాయికి ఎందుకు అడుగుతున్నారా? మీరు రూపాయి కిలో బియ్యం అంటే ఎందుకు వ్యతిరేకిస్తలేరా? ఒక రైతు మద్దతు ధర 20 రూపాయలు, ఒడ్లాడిచ్చి సన్న బియ్యంలా మార్చి మీకు రూపాయికి ఇస్తుంటే సిగ్గు లేకుండా తింటలేరా? మరి 20 రూపాయల వడ్లను రూపాయి బియ్యంగా మార్చే ఖర్చు ప్రభుత్వం ఎందుకు భరిస్తుంది? 20 రూపాయల వడ్లు ఆడిచ్చి అమ్మితే 30 రూపాయలు. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలంటే బియ్యం 30 రూపాయలకు అమ్మాలి. అయితే ప్రభుత్వం 20 రూపాయలు వడ్లకిచ్చి ఆడిచ్చేది సబ్సిడీగా మార్చినా 30 రూపాయలకు అమ్మొచ్చు. మళ్ళీ రైతులకు ఇది అన్యాయం కాదా? 20 రూపాయలకు వడ్లు పండిస్తున్న రైతు దగ్గర ధాన్యం సేకరించి మిల్లుకేసి నూకలు తీసేసి సన్న బియ్యం చేసి మీ ముఖాలకు రూపాయికి ఇవ్వాలనా? ఇది న్యాయమా? ఇప్పుడు ఈ సబ్సిడీ ఎవరు భరించాలి? మీరు పందుల్లాగా తింటున్నారు కదా, 20 రూపాయల వడ్లు రూపాయికి తింటున్నారు కదా, 30 రూపాయల బియ్యం రూపాయికి తింటున్నారు కదా, ఈ మీరు మెక్కే 25 రూపాయలు ఇది రైతుకు సరిగ్గా పోతలేదు. మీకు మాత్రం రేషన్ షాప్ నుంచి రూపాయికి సంచలు వస్తున్నాయి. మరి మీరు కూడా అనొచ్చు కదా, రైతు పడ్డ కష్టానికి మేము రూపాయికి ఎందుకు తినాలి, రూపాయికి చాక్లెట్ కూడా వస్తలేదు కదా. మరి ప్రభుత్వాలు తమ పన్నుల డబ్బులతో ఆ మిల్లు కాడిచ్చి లారీలలేసి రేషన్ షాప్ పంపించి రూపాయికి ఎందుకు ఇస్తున్నారు? మన రైతు కష్టం అంతా పోయినట్టే కదా. ఇప్పుడు 30 రూపాయలు అన్నం తింటే మనకు రైతు కష్టం తెలుస్తుంది. మనం జేబులో నుంచి చెల్లిస్తే అప్పుడు రైతుకు ఆదుకున్నట్టు అవుతుంది. మీరేం చేస్తున్నారు? మీరు ఎంతకైనా రైతు దగ్గర తీసుకోండి, మాకు మాత్రం పాలిష్ పట్టించిన సన్న బియ్యం రూపాయికి ఇవ్వండి. ఇది ఎక్కడ డిమాండ్ రా? అరే గాడిదులారా, కమ్యూనిస్ట్ గాడిదులారా, 20 రూపాయల దగ్గర రైతు దగ్గర తీసుకొని రూపాయికి ఇవ్వాలనా? అది ప్రభుత్వ ధర్మమా? మీరు రైతులకు ఇచ్చే మర్యాదనా ఇది? రైతు పండించేదే వడ్లు, ఆ వడ్లు కాస్త ప్రభుత్వం తీసుకోవాలి. మీరు తీసుకోండి, వడ్లు తీసుకొని ఆడించుకొని సన్నబియ్యం చేసుకొని తినండి. మరి రైతును ఆదుకోవడానికి ఎందుకు చేయర్రా గాడిది? ప్రజలు ఎంత గలీజ్గాళ్ళో, ఈ గలీజ్గాళ్లను సంతృప్తి పరచడానికి మన కంట్రీ ఎంత ఇబ్బందులు పడుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చాలు, ప్రజలు ఎంత గాండుగాండ్లో. అర్థమైందా? రైతుకేమో మద్దతు ధర ఇవ్వకుంటే ధర్నాలు చేస్తారు. టమాటా 50 రూపాయలు పోయినప్పుడేమో రైతుకు మంచి జరుగుతుంది. టమాటా రూపాయికి రాగానే ప్రభుత్వాల తప్పు. టమాటా ప్రభుత్వం పండిస్తుందా? టమాటా ఆ వంగడం ప్రభుత్వం ఏమని చెప్తుందా? ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ అందిస్తలేదా? మళ్ళీ 50 రూపాయల కిలో టమాటా అయినప్పుడు మెదలని నోర్లు రూపాయి కాగానే ఎందుకు ఇదైతే? మన లసన్గాంలో చూసినాం, 50 పైసలు రూపాయి ఉల్లిగడ్డ, 50 పైసలు రూపాయి ఉల్లిగడ్డ. ఇదే ఉల్లిగడ్డ 40-50 రూపాయలు కూడా అవుతుంది అదే సంవత్సరం. ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు భారతదేశంలో.
రైతులు ఎక్కడైనా తీసుకుపోయి అమ్ముతున్నారా? ప్రభుత్వం ఏమేం చేయాలి? 140 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీలో ఎవరెవరిని సంతృప్తి పరచాలి? హైదరాబాద్ సిటీలో డబుల్ బెడ్రూమ్ 1.5 2 కోట్లు. ప్రభుత్వం ఇదే డబుల్ బెడ్రూమ్ 3 లక్షలు కట్టి ప్రజలకు అందించాలి. మరి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ 3 లక్షలలో కట్టినప్పుడు బయట మిడిల్ క్లాస్ వాళ్లకు 1.5 ఎందుకు అమ్ముతున్నారు? నేను బేసిక్ క్వశ్చన్స్ వేస్తున్నా. ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? మనం గోల్డ్, రియల్ ఎస్టేట్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తా. వాగుతున్నారు కదా సోషల్ మీడియాలో వచ్చి, ఆ సన్నాసులకు అడుగుతున్నా, మరి దీనికి పరిష్కారం చెప్పండి కదా. ప్రధానమంత్రి బంగారం కొనొద్దు, వెండి కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోల్ డీజిల్ని ఆదా చేయండి అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే పేదరికం పేరుతో విచ్చలవిడిగా బతుకుతున్న ప్రజలను కంట్రోల్ చేయలేక, లాస్ట్కు దారి లేక ఇలాంటి అపీల్ చేసే కర్మ ప్రభుత్వాలకు పట్టింది కనుక. ఒక ప్రభుత్వం గెలవాలని అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఉచిత బస్సు డబ్బులు ఎక్కడివి? ట్యాక్స్ పేయర్వి. రూపాయికి బియ్యం ఎవరి డబ్బులు అవి? ట్యాక్స్ పేయర్వి. ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఫర్ బిలో పవర్టీ లైన్ ఎవరి డబ్బులు అవి? ట్యాక్స్ పేయర్ డబ్బులు. అడ్డమైన మెట్రో ఫేజ్ 2 అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కమిషన్ల కోసం ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఎవరు అడగాలి? కరెక్టా? ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఆఫీసులలో ఏసీలు బంద్ చేయాలి. ఇన్నేంటి ఏం చేసిండ్రు? వింటర్లో కూడా ఏసీలు వేసుకున్నారా లేదా? అప్పుడు ప్రభుత్వానికి బుర్ర లేదా? ఒక ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఎక్కేమంటాడు, 10 ఏళ్ల వరకు నేనే ముఖ్యమంత్రి అట. 3 ఏటనే 3 చెరువులు నీళ్ళు తాగిపించినావు. నువ్వు 10 ఏళ్ళు ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వమే ఉండదు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నా దగ్గర ఎందుకు పెట్టుకున్నా అంటే దీన్ని ప్రక్షాళన చేస్తాడట. ఎలాంటి అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అంత వచ్చి ఏబిసిడి రాదు, విషయ పరిజ్ఞానం లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని తన ఆధీనంలో పెట్టుకొని దాన్ని ఉద్ధరిస్తాడట. మన చూడలే, ఇంటర్ స్టార్ట్ అవడానికి వచ్చింది, ఇప్పుడు సిలబస్ చేంజ్, ఇప్పుడు ఇంటర్ని 10th విలీనం చేస్తున్నా. ఇది ఈయన అవగాహన. మన కర్మ కాదు. ఈయన కాన్ఫిడెన్స్ ఏమంటే మనం ఇంకా 10 ఏళ్ళు మోయాలన్నట ఈయనను. అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఎట్లా అంటే, ఈ దరిద్ర ప్రజలను చూసి వీళ్ళకి గ్యారంటీ ఉంది, వీళ్ళకు ముక్కలు పడేస్తే మళ్ళీ మన దగ్గరనే వస్తారని. అంత కాన్ఫిడెన్స్ ఉంది. నా దగ్గర వచ్చి ఎవరైనా ఈ పని చేసి పెట్టు, నీకు ఇంత ఇస్తా అనే ధైర్యం లేదట. ఎవరంటున్నారు? ఏ ముఖ్యమంత్రి అంటున్నాడు? 80 లక్షలు క్యాష్ తీసుకొని ఒక ఎమ్మెల్సీని గొర్రెలు బర్రెలు కొన్నట్టు కొనడానికి తన ఇంటికి పోయి టిపాయి మీద, టిపాయి అంటున్నా, టేబుల్ మీద బ్యాగు పెట్టి జంకకుండా ఆయనను కొనడానికి పోయిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయి ఏమంటుండంటే, ఎవ్వరు నా దగ్గరకు వచ్చి ఈ పని కోసం ఈ డబ్బులు తీసుకొని చెయ్యి అంటే అంత ధైర్యం లేదట.
అంటే అంత సిగ్గుమాలినతనం చూడండి. బ్యాగులో 80 లక్షలు తీసుకుపోయి ఒక ఎమ్మెల్సీని కొనబోయిన అడ్డంగా బుక్ అయిన వ్యక్తి, కేసు బుక్ అయి నిందితుడుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇవాళ ఎంత ఓపెన్గా చెప్తున్నాడంటే, ఎవరికి నా దగ్గర వచ్చి ఈ పని చేయి నీకు డబ్బులు ఇస్తా అనే దమ్ము ఎవరికి లేదట. మళ్ళీ 50 ఎకరాలు నువ్వు ఫార్మాసిటీ లేకనే 50 ఎకరాలు ఒక్కొక్క వాడిని పిలిచి పేరెంటానికి పిలిచి బొట్టులు పెట్టి నువ్వు 50 ఎకరాలు అప్పచెప్పినావు కదా, వాళ్ళు ఒక ఇటుక వేస్తలేరు కదా, మరి ఇది 50 ఎకరాలు 5 మందికే ఎందుకు ఇచ్చినట్టు? సల్మాన్ ఖాన్కి 50 ఎకరాలు ఎందుకు ఇచ్చినట్టు? వీళ్ళంతా ఏం మీ రిలేటివ్సా? లేదా దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరించిన వాళ్ళ వీళ్ళంతా? ఎందుకు నాన్న నువ్వు ఇచ్చింది? ఫ్రీ స్కీమ్స్ వల్ల నానా యాతన పడుతున్న ప్రజలను వాళ్ళని బయట వేయకుండా పోయి నేను ఇంకా 10 ఏళ్ళు ఉంటా అనే సిగ్గుమాలిన వ్యక్తి నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు మంత్రులే ఆశ్చర్యపోతున్నారు. అరే మేము నెక్స్ట్ ఇయర్ 2 ఏళ్లలో ఈయన పని అయిపోదామని చూస్తుంటే ఈయనేమో నేను 10 ఏళ్ళు ఉంటా అని అంత ఖచ్చితంగా ఇట్లా చెప్తుండు. ఒక పార్టీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఇకలు పక్కపక్కలు నీవు నాతో కలిసిపోతావా, నేను నీతో కలిసిపోవాలనా అని పబ్లిక్ డిస్కషన్కి వచ్చేసినారు. అంటే రాజకీయాలు ఎంత సన్నాసిలాగా తయారైందంటే, అంటే దీనికి అంత కారణం ఏంది? రాజకీయ నాయకుల, ప్రజల? నరేగాలో ఒక్కరోజు పని చేయకుండా బుక్కులలో పని చేసినామని చెప్పి 30 రోజులు డబ్బులు మింగే ప్రజలు తప్ప, మింగండ్రా లేకపోతే ఓట్లు వేయరు కదా అని ఇచ్చే ప్రభుత్వం తప్ప, సంవత్సరాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడి ఓట్ల టైంలో బ్లాక్మెయిల్ చేసి రాజకీయ నాయకులను లొంగదీసుకున్న ప్రజల తప్పేం లేదా? రాజకీయ నాయకులదే తప్ప? గోల్డ్ వల్ల, సిల్వర్ వల్ల, ఆయిల్ వల్ల సంక్షోభం ఏర్పడలేదట. ఒక కరెక్ట్ పాయింట్ చెప్పిండు ఒక విధవ. FII అవుట్ఫ్లో వల్ల ఈ సంక్షోభం ఏర్పడిందట. FII అవుట్ఫ్లో కరెక్ట్. FIIలు ఎక్కడ పెట్టుబడి పెట్టినరు? స్టాక్స్లలో, కంపెనీలలో పెట్టుబడి పెడతారు. అంటే ఇది క్యాపిటలిజం. ఈ విధవలు ఎవరు కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నారో ఆ సన్నాసులకు అడుగుతున్నా, నీవు డేటా ఇస్తున్నావు కదా, దీనివల్లనే దేశం సంక్షోభం ఎదుర్కొంటున్నా అంటున్నావు కదా, FIIలు రాకపోతే దేశం పరిస్థితి ఉంటుంది. FIIలు 1 నెల 2-3 నెలల డబ్బులు తీసుకుంటే నీకు పూర్తి వెనుక కాలిపోయింది కదా. అంటే నీ ప్రకారం FIIలు లేకపోతే దేశం సంక్షోభంలోకి ఉంటుంది అని నీ నోరుతోనే చెప్తున్నావు. అది స్టాక్ మార్కెట్ వల్లనే జరిగిందని చెప్తున్నావు. కరెక్ట్, 100% కరెక్ట్. అంటే నీ ప్రకారం ఏమంటే FIIలు జరిగినరు అంటే మన దేశ పరిస్థితి అధోగతి అవుతుందని నీ నోటుతోనే చెప్తున్నావు. నువ్వు ఒక కమ్యూనిస్ట్ భావజాలంగాన యూజ్లెస్ అనలిస్ట్. నీవు FII అవుట్ఫ్లోస్ వల్లనే క్రైసిస్ వచ్చింది. 100% కరెక్ట్. నీవు FIIలను భారతదేశంలో ఉండాలి అని శాసించలేవు. వాళ్ళు FIIs, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్స్ ఇన్వెస్టర్స్. నీవు DIIల వాళ్ళని, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ని కన్విన్స్ చేయొచ్చు. బాబు ప్లీజ్ మీరు షార్ట్ కొట్టకండి, మన దేశం స్టేబుల్గా ఉండాలంటే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అని DIIలను ప్రాధేయపడవచ్చు, కానీ FIIలను ప్రాధేయపడలేరు. వాళ్లకు డేంజర్ అనిపించింది అంటే ఎగ్జిట్ అవుతారు. వాళ్ళకి డేంజర్ ఎందుకు అనిపిస్తుంది? ఇది ఎప్పుడన్నా ఆలోచించినావా నాగేశ్వర్?
సో కాల్డ్ ప్రొఫెసర్. ఎఫ్ఐఐలు వెళ్ళిపోవటం వల్ల ఈ సంక్షోభం ఏర్పడ్డది అని 100% కరెక్ట్. ఎఫ్ఐఐలు ఎందుకు పోతున్నారు చెప్పు చూద్దాం. గవర్నమెంట్ పాలసీస్ వల్ల. గవర్నమెంట్ పాలసీస్ దేని వల్ల డిజైన్ చేస్తున్నాయి? కిసాన్ సమ్మాన్ నిధి యోజన, రూపాయికే బియ్యం, 3 నెలలకోసారి ఫ్రీ బియ్యం, రిజర్వేషన్లు, అప్పులు తీసుకో ఎగ్గట్టు మేము కడతాం. ఈ స్కీమ్స్ కంటిన్యూస్గా ఎఫ్ఐఐ చూస్తుంటే కంపెనీలు ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా ప్రభుత్వాల సబ్సిడీలు, ప్రభుత్వాల వ్యంగ్యనీతులు వల్ల ఒక కంట్రీ సడన్గా క్రైసిస్ ఎదుర్కొంటుంది అని ఎవడైనా ఎఫ్ఐఐ అనుకున్నాడు అంటే ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీ నుంచి కూడా ఎగ్జిట్ అయిపోతాడు. చాలా మంది ఏఐ గురించి మాట్లాడుతుంటారా? నేను డైరెక్ట్గా మాట్లాడతా. నేను అందరూ ఏఐ గురించి మాట్లాడుతుంటారా లేదా? ఏఐ వల్ల సాఫ్ట్వేర్ కంపెనీలు కుదేలవుతున్నాయా లేదా? ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఎఫ్ఐఐ స్టేక్ ఉంటుందా లేదా? ఏఐ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలను ముంచేస్తుంది అని తెలుసుకున్న ఎఫ్ఐఐలు ఇంకా సాఫ్ట్వేర్లో ఇన్వెస్ట్ చేసి తమ డబ్బు జీరో చేసుకుంటారా? మీలాంటి సన్నాసులు కాదు ఎఫ్ఐఐలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే అక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు. ఎఫ్ఐఐ వల్లనే ఈ సంక్షోభం వచ్చింది అంటున్నాం కదా, కరెక్ట్ చెప్తున్నాం. మరి ఈ ఎఫ్ఐఐలు ఎందుకు భయపడ్డారు అది డిస్కస్ చేయరాదు. వాళ్ళు ఎందుకు భయపడ్డారు అంటే నీలాంటి సన్నాసులు మ్యాక్సిమం ఈ కంట్రీలో ఉన్నారు కనుక. అందరికీ రూపాయి బియ్యం కావాలి, ఫ్రీ బస్ రైడ్లు కావాలి, ఫర్టిలైజర్ మీద సబ్సిడీ కావాలి, డబల్ ప్రైస్లో ఫర్టిలైజర్ కొని ఓటింగ్ శాతం నిలబెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఏర్పడ్డది. భారత ప్రభుత్వం ఫర్టిలైజర్ యూరియా డబల్ రేట్లో కొంటుంది, కొని ప్రజలకు చెప్తుంది ఫార్మర్స్కి, దయచేసి ఫర్టిలైజర్ యూటిలైజేషన్ తక్కువ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇచ్చే ఫర్టిలైజర్కి 200 టైమ్స్ ఇప్పుడు ఎక్కువ ఇస్తుంది. 100 రూపాయలకు ఫర్టిలైజర్ వీళ్ళకి అందుతుంటే, రైతులకు అందుతుంటే 300 ప్రభుత్వం పెట్టి కొంటుంది. అప్పుడే 100%, దానికని ఇంకా 100% ఎక్కువ పెడుతుంది. అప్పుడే లాస్. ప్రభుత్వం లాస్ మీద ఫర్టిలైజర్ అందజేస్తుంది సబ్సిడీలో. ఇప్పుడు అదే కాకుండా డబుల్ ప్రైస్ పే చేస్తుంది. ఎందువలన? పనికి మాలిన చెత్త రైతుల సంక్షేమం కోసం. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. కొన్ని వరి బంగడాలు రైతులు వాడద్దు అని చెప్పింది. ఎందుకంటే 50% నూకల శాతం అట. 20 రూపాయలు ఎంఎస్పితో ఒడ్లు కొని దాన్ని రూపాయిగా మార్చి పాలిస్టరైజ్ చేయడంలో 50% నూకలు వస్తున్నాయి. అంటే కిలో వడ్లు 40 రూపాయలు పెట్టి కొన్నట్టు. ప్రభుత్వాలు కిలో వడ్లు 40 రూపాయలు పెట్టి కొంటున్నాయి. ఎందుకంటే 50% నూకలు రేషన్ షాప్లు ఇవ్వలేరు ఎవరు. నూకలు ఎక్కడ పోతాయి? పిండికి పోతాయి. ఎంతని పిండికి వాడతారు? 1 కిలో 40 రూపాయలు వడ్లు ప్రభుత్వం కొని రేషన్ షాప్కి రూపాయికి అమ్మేయాలి. అందుకోసం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది, కొన్ని వరి వంగడాలు వేయద్దు. కానీ రైతులు ఏమంటున్నారు? ఇది పండించడం మాకు చాలా ఈజీ. నీకు పండించడం ఈజీ అయితే ప్రభుత్వం ఆడిస్తే దాన్ని సగం నూకలు వెళ్తున్నాయి. మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలి? తెలంగాణలో నూక శాతం 25, ఆంధ్రాలో నూక శాతం 50%. నూకలు ఇస్తే తీసుకుంటారా ప్రజలు?
చూసినావా, నాకు సన్న బియ్యం ఇస్తా అని నూకలు ఇస్తుండు. ఎస్సీ ఎస్టీ హాస్టల్, పేదల హాస్టల్లో కూడా నాణ్యంగా ఉండాలి బియ్యం, లేకపోతే తినరు పిల్లలు. మరి నూకలు ఏ కుక్కలు తింటాయి? ఏ పౌల్ట్రీ ఇండస్ట్రీకో వాళ్ళకు సబ్సిడీలే చేయాలి. అంటే ఒక రైతు దగ్గర 40 రూపాయల కిలో ఒడ్లు కొని దాన్ని ఆడిచ్చి సగం రేషన్ షాప్కి, సగం పౌల్ట్రీ ఫార్మ్స్కి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఇటువంటి హౌలా ప్రజలున్న దేశాన్ని పట్టుకొని ఏగాలే ఈదాలే అంటే మామూలు కథ కాదు. మీకు అర్థమైతే లేదురా? ఒడ్లు 40 రూపాయలకు కొని ఆడిస్తే 50% నూకలు వస్తే అది ప్రభుత్వం తీసుకొని 50% బియ్యం చేసి రూపాయికి రేషన్ షాపులు ఇచ్చి మిగతా నూకలు పౌల్ట్రీ ఇండస్ట్రీకి, క్యాటిల్ ఫార్మ్స్కి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. రైతు నా కొడుకు పనికి మాలిన ఒడ్లను వేసి ప్రభుత్వానికి కళ్ళల్లో అమ్మేస్తే ప్రభుత్వం తీసుకుపోయి దాన్ని ఆడించుకొని వీడి కోసం అవస్థపడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. రైతు బాధ్యత ఏంది? ఒడ్లు అక్కడ చల్లి నీళ్ళు ఇడ్చి, ఫ్రీ కరెంటుతో నీళ్ళు ఇడ్చి చల్లగా దొంగ ఉంటే కళ్ళాలకు వచ్చి ప్రభుత్వాలు ఎరకపోవాలి. రైతులు వీళ్ళని అసలు రైతుల కేటగిరీ లేదు, పందికొక్కల కేటగిరీ వేయాలి. వీళ్ళు పందికొక్కలు, రైతులు కాదు. ప్రధానమంత్రికి హక్కు లేదు. బంగారం, వెండి, పామాయిలు, పెట్రోల్, డీజిల్ ఆదా చేయమని చెప్పే హక్కు లేదు. నిజమే, హక్కు లేదు. కానీ ఎందువలన హక్కు లేదు అనడానికి కారణం ఏమంటే ఇవన్నీ చేసుకుంటా, సంక్షేమం చేసుకుంటా, ఫ్రీ బస్సులు ఇచ్చుకుంటా, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చుకుంటా, రైతు బంధు, రైతు భరోసా, సమ్మాన్ యోజన, గ్యాస్ మీద సబ్సిడీ, కరెంటు, ఫ్రీ కరెంటు, అన్నీ ఫ్రీ. మళ్ళీ ఏదైనా ఇండస్ట్రియల్గా ఏమన్నా మంచి ఆదాయం తెస్తుంటా, ఎక్స్పోర్ట్ చేస్తే ఏమన్నా ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంటే అంటే ఏం లేదు, జీరో. అందుకోసం ప్రభుత్వాలు మిసైళ్ళు అవి తయారు చేసి హై వాల్యూ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే సస్యశ్యామలమైన రైతులతో నిండిపోయిన రాజ్యం కదా ఇది. మరి అడక్క తినే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రాలో బియ్యం 50 రూపాయలు కిలో ఎందుకు అమ్ముతున్నారు? రైస్ బౌల్ ఆఫ్ ఇండియాలో 50 రూపాయల కిలో ఎందుకు బియ్యం పోవాలి? బియ్యం ఎంతకు అమ్మాలి? 30 రూపాయలకి అమ్మాలి. 50కి ఎందుకు అమ్ముతున్నారు? ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? బంగారంపై ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తా. వినాశకాలే విపరీత బుద్ధి. ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నాశనం కావడానికి కొన్ని ముఖ్య సూచనలు ఉన్నాయి, సూచిస్తుంటాయి, ఇండికేటర్స్. బంగారం రేట్ ఎంత ఉంది? 22 క్యారెట్ 1,50,000 ఉంది, 24 1,70,000 ఉంది. బ్యాంకులు 1 గ్రాముకు ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి? మ్యాక్సిమం 5 నుంచి 6,000 ఇస్తున్నాయి, మ్యాక్సిమం. ఎందుకు ఇస్తున్నాయి అట్లా? తులం 1,50,000 22 క్యారెట్, 24 క్యారెట్ 1,70,000. ఇది బహిరంగంగా ట్రేడ్ అయ్యే రేటు. మరి బ్యాంకులు గ్రాముకు 5,000 6,000 ఎందుకు ఇస్తున్నాయి? $15,000 ఇచ్చేది 5,000 ఇచ్చి 9.5% వడ్డీ తీసుకుంటున్నాయి. ఇప్పుడు 1,50,000 రన్నింగ్ రేట్ ఉంటే 1,20,000 1,10,000 ఇవ్వచ్చు కదా, 70% అనుకున్నా. మరి 1,50,000 గోల్డ్ ఉంటే
వాల్యూ మీకు తెలుస్తుంది, గోల్డ్ వాల్యూ ఇంత ఉంది. మీరు 5,000 6,000 ఎందుకు ఇస్తుండ్రు గోల్డ్ లోన్స్? ఇప్పుడు ముత్తూట్ లాంటి గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీనే 11 ఇస్తుంది, వీళ్ళు 5, 6 ఇస్తున్నారు. అంటే బంగారం రేటు పక్క, అది కుదో పెట్టుకొని సగం రేటుకి ఇచ్చి 9.5% వడ్డీ మింగేస్తున్నారు. ఈ ముదనష్టపు గోల్డ్ కోసం మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు చేసి ఆ గోల్డ్ని తెచ్చుకొని డ్యూటీ పే చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ చేసి ఇండియాలో రాగానే ఆభరణాలుగా మార్చి కొనుగోలు చేసి దాన్ని బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి 50% రుణం పొంది 9.5 వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది తెలివితేటలున్న ప్రజలు చేసే పనేనా ఇది? అరే గాడిదల్లారా, మిమ్మల్ని అడుగుతున్నా, అరే పంది కొడుకుల్లారా, 1,50,000కు బంగారం కొనుగోలు చేసి డ్యూటీలు పే చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ ఇచ్చి భారతదేశంలో తెచ్చి మజూరీ ఇచ్చి ఆభరణంగా మార్చి బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టడానికి పోతే 5,000 ఇస్తున్నారు. 5,000 రుణం తీసుకొని దానిపై 9.5% వడ్డీ కట్టే మూర్ఖులను మీరు ఏమని అంటారు? ఇప్పుడు క్లియర్గా ఉందా? అరే కమ్యూనిస్ట్ చిల్లర నా కొడుకులారా, ఈ విధానం భారతీయ విధానం అంటే చదువుకున్నోడు చేసే పనేనా ఇది? ఇదొక్క చోట అయితే ఒక ఫ్లాట్ కట్టడానికి 12 లక్షల నుంచి 16 లక్షలు, డబుల్ బెడ్రూమ్ 12, 16, అమ్ముడు పోయేది 24 నుంచి 32 లక్షలు. ఈ ఫ్లాట్లను 1,50,00,000 2 కోట్లకు అమ్ముతుంటే బ్యాంకులు దీనికి ఫుల్ 10% డౌన్ పేమెంట్ చేస్తే మిగతాదంతా బ్యాంక్ ఫైనాన్స్ చేస్తున్నాయి. గోల్డ్ రేటు 1,50,000 అయితే మీరు గ్రాముకు 5,000 6,000 ఇస్తున్నారు. అంటే 1,50,000 గోల్డ్ పక్కా రేటు ఉన్న గోల్డ్ తాకట్టు పెడితే 50% లోన్ ఇస్తున్నారు. 32 లక్షల కమర్షియల్ ఫ్లాట్ని 1,50,00,000 2 కోట్లకు జనాలకు అంటిస్తుంటే ఫుల్ ఫైనాన్స్ చేస్తున్నారు. ఒరే మూర్ఖ నా కొడుకుల్లారా, బంగారం నష్టమవుతుంది. 12, 16, 18 లక్షలు పెట్టి 32 లక్షలకు అమ్మే ఫ్లాట్ 1,50,00,000 2 కోట్లకు అమ్ముతుంటే 2 కోట్ల ఫైనాన్స్ బ్యాంక్ ఇస్తుంది. గోల్డ్ పెడితేనేమో 50% కత్తిరిస్తుంది బ్యాంక్, 50% మీదనే ఇస్తుంది లోన్. ఎందుకంటే గోల్డ్ ఎప్పుడైనా పడచ్చట. ఎంత పడుతుంది? గోల్డ్ 70 అవుతుందా? ఇప్పుడు 5,000 ఇస్తున్నంటే గోల్డ్ 70 అని అర్థం వాళ్ళ ప్రకారం. బ్యాంక్ వాళ్ళు 1,50,000 గోల్డ్కు 70,000 అని కట్టి దాంట్లో 70% ఇస్తున్నారు. అంటే 5,000-6,000 ఇస్తున్నారు. ఒక గోల్డ్ ముత్తూట్ లాంటి కంపెనీ 1,10,000 ఇస్తుంది. అంటే వాళ్ళది హై రిస్క్ బిజినెస్ కనుక, ప్రైవేట్ వాళ్ళు గోల్డ్ ట్రేడర్స్ కనుక. మరి ఏ మొక్కంతో 30 లక్షల ఫ్లాట్ 1,50,000 2 కోట్లు 2.5 కోట్లు పోయినా జనాలు కొంటుంటే దాన్ని ఏ బేసిస్ మీద మీరు దానికి లోన్ ఇస్తున్నారు? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? లేదా కమ్యూనిస్ట్ ముండా కొడుకులు చెప్పిందే అర్థమవుతుందా మీకు? బ్యాంకుకి రిస్క్ ఎంత? గోల్డ్ ఏమో పక్కా వాల్యూ ఉంటే 50% ఇస్తున్నారు మీరు గోల్డ్కు లోన్. యాక్చువల్ చూస్తే 1,10,000 1,20,000 ఇవ్వచ్చు, 1,50,000 నడుస్తుంది. మరి ఫ్లాట్కి ఏ ముఖం చూసిస్తున్నారు? ఫేక్ ల్యాండ్ రేట్స్, ఫేక్ బిల్డర్ వాల్యుయేషన్ చూసి ఎట్లా ఇస్తున్నారు మీరు 2.5 కోట్లు లోన్? ఉద్యోగాలు ఊడిపోతుంటే పే స్లిప్ చూసి లోన్ ఎట్లా ఇస్తున్నారు? మీకు వాల్యూ ఆఫ్ ఫ్లాట్
కన్స్ట్రక్షన్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ తెలిసినప్పుడు వాడు విచ్చలవిడిగా 2-2.5 కోట్లకు అమ్ముతుంటే ఏ ముఖం తీసుకొని మీరు ఈ హౌసింగ్ లోన్స్ వానికి 9% లెక్కన ఇప్పుడు గోల్డ్ తాకట్టు పెడితేమో అదే 9%, కానీ 50% గోల్డ్ వాల్యూనే ఇస్తుంది. అంటే ఎంత బ్యాంకులు చూడండి ఎంత క్రిమినల్ ఉన్నాయి. ఎక్కడ క్లియర్ కట్ గోల్డ్ వాల్యూ కనిపిస్తుందో అక్కడ సగం రేటుకే గోల్డ్ లోన్స్. 1,50,000 గోల్డ్కు 60,000 లోను సగం, కానీ 32 లక్షల ఫ్లాట్కు 1,50,000 2 కోట్ల లోను. ఎందుకు ఇస్తున్నాయి బ్యాంక్స్? ఎందుకు ఇస్తున్నాయి? ఫేక్ వాల్యుయేషన్స్కేమో ఫుల్ లోను, పక్కా వాల్యుయేషన్ ఉన్న గోల్డ్కేమో సగం లోన్. అర్థమవుతుందా మీకు ఏమన్నా నేను చెప్పేది? ఇప్పుడు గోల్డ్ 1 తులం తాకట్టు పెడితే 60,000 ఇస్తుంది బ్యాంకు. అరే 1,50,000 కదా గోల్డ్ అంటే ఎప్పుడు పడిపోతుందో తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ మాత్రం పడదండి. 32 లక్షల ఫ్లాట్ 1,50,000 2 కోట్ల అయినా ఈజీగా హోమ్ లోన్ ఇచ్చేస్తుంది. వాడు రోడ్ ఊడ్చేటోడైనా వానికి 1,50,000 2 కోట్ల లోన్ ఇస్తుంది. మరి ఏ భరోసాతో ఇస్తుంది? ఇక్కడైతే గోల్డ్ తాకట్టు ఉంది కదా, ఇక్కడ ఏది తాకట్టు లేదు. ఆ బోడి ఫ్లాట్ తాకట్టు పెడితే ఏమొస్తుంది? సిమెంటు, బ్రిక్స్, అది 50 అంతస్తుల భవంతులు. ఇప్పుడు చూసిండ్రు కదా మీరు, ఇవాళ కూడా కాజాగూడల అంటుకుంది కదా రాఘవ టవర్స్, నిన్న లోదా బెలీజియా. నేను చెప్పినప్పుడు అవి చూసినప్పుడు నేను గుర్తుకొస్తానా లేదా? నిన్న లోదా బెలీజియా, ఇవాళ అంటుకునే లేదు రాఘవ టవర్స్. అవి 40-50 అంతస్తుల కింద 2-3 అంతస్తులు అంటేసుకుని. అంటే ప్రజలు రాకముందు ఈ పరిస్థితి, వేల ప్రజలు అక్కడ నివసిస్తే పరిస్థితి ఏముంది? అలాంటి ముదరష్టపు ఫ్లాట్కి 2.5 కోట్లు 2 కోట్లైనా ఈజీగా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇటువంటి బ్యాంకులను పెట్టుకొని, ఇటువంటి ప్రజలను పెట్టుకొని, ఇటువంటి రైతులను పెట్టుకొని, ప్రతి అడుగున ఓటు వేయడానికి బ్లాక్మెయిల్ చేసే ప్రజలను పెట్టుకొని రాజకీయ పార్టీలు మంచి నిర్ణయాలు తీసుకోవాలి. బంగారం కొనే, వెండి కొనే హక్కు ప్రజలకు ఉంది. అసలు ప్రపంచవ్యాప్తంగా బంగారము, వెండి అంటే వణికిపోతున్నారు రేట్లు చూసి. మన దగ్గర వణుకు లేదు, బెణుకు లేదు. మరి ఇంత గట్టిగా ఉన్న ప్రజలకు రూపాయి కిలో బియ్యం ఎందుకు? నా ప్రశ్న అది. బంగారం కొనొద్దు అనగానే ఇట్లా కట్టలు తెంచుకుంటుంది కోపము. అంటే 1,50,000 తులం అంటే చీపు కదా మీకు. మరి రూపాయి కిలో కోసం మీరు లైన్లు కడుతున్నారు కదా, కిలోమీటర్లు. కార్లలో వచ్చి, బెంజులలో వచ్చి మీ రూపాయి కిలో బియ్యం తీసుకుంటారు కదా, సిగ్గు లేదురా మీకు? భూమి మొఖాల మండ అని ప్రధానమంత్రి ఉమ్మలేక మీ ఓట్లు కావాలి కాబట్టి ఈ కమ్యూనిస్టు ముండా కొడుకుల మాటలు అనాలిసిస్ వినుకుంటూ మనం కూర్చునే దౌర్భాగ్యం మనకు కలిగింది. FII ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఎట్లా ఆదుకుంటారో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు. నేను GCCs కూడా చెప్పిన, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు. ఎవరు చేయడు. ఇప్పుడు రేపు చూడండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ డేటా సెంటర్లపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు చూడండి, అమెరికాలో అంతా ప్రొటెస్ట్, కోర్టు కేసులే. ఒక కౌన్సిల్ మెంబర్ని ఈడ్చి పారేసారు, కౌన్సిల్ నుంచి తీసి పారేసిన స్పాట్లో. ఎందుకంటే ఆమె డేటా సెంటర్కి అప్రూవల్ ఇచ్చిందట. డేటా సెంటర్ ఎంత డేంజరస్ అంటే ఒక స్టేట్కి, అంటే ఒక బాంబు కన్నా డేంజరస్ ఒక డేటా సెంటర్. మొత్తం మింగేసి స్టేట్కు పంగనామం పెడుతుంది. ఈ పంగనామం చంద్రబాబు నాయుడు పిలిచి మరీ పెట్టించుకుంటున్నాడు. కండ్ల ముందర అమెరికా లాంటి దేశంలో ఎవడైనా దానికి అప్రూవల్ ఇచ్చిందంటే వాడిని పీకి పారేస్తున్నారు. అంటే కసి, అంటే ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళనే ఇట్లా ఈర్చి పారేస్తున్నారు. డేటా సెంటర్కి నువ్వు ఇచ్చినావంటే నీ పదవి పోయినట్టు అంటుంది. అంటే అంత డేంజరస్ డేటా సెంటర్.
మీరేం చేస్తున్నారు? గిగా, మెగా. చంద్రబాబు నాయుడు నేను ఛాలెంజ్ చేస్తా, కూర్చోబెట్టి డేటా సెంటర్ దేశానికి మంచి చేస్తుందని ప్రూవ్ చేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ముందర నేను కూర్చుంటా. నేను టెక్కు గిక్కు కాదు, నేను మామూలు బీకామ్. నేను డైరెక్ట్గా ప్రూవ్ చేస్తా డేటా సెంటర్ ఒక రాష్ట్రాన్ని పంగనామా పెడుతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు 30,000కు మూడో బిడ్డ, 40,000కు నాలుగో బిడ్డ. 30,000 మూడో బిడ్డ కంటే 30,000, నాలుగో బిడ్డ కంటే 40,000. వేరే రాష్ట్రాలకు పోయిన తన సొంత పాపులేషన్ని తన రాష్ట్రంలోకి రప్పించే దమ్ము లేక ఉన్నవాళ్ళు ఇప్పుడు అక్కడెక్కడ ముసలి ముతక ఉన్నారు. వీళ్ళు కనాలే మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000 అట. ఏం ముఖ్యమంత్రి రా నాయన! చంద్రబాబు నాయుడు పేరు ఏముండే, ఇప్పుడు ఆయన ఎట్ట దిగజారిండంటే, మీ రాష్ట్రంలో పౌరులంతా తెలంగాణలో, బెంగళూరులో, పూనాలో, ఢిల్లీలో, చెన్నైలో ఉన్నారు. జస్ట్ వాళ్ళు కాళ్ళు పట్టుకొని రండ్రా నాయన మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అని చెప్పేసి పోయి మూడో బిడ్డకు 30,000, నాలుగో బిడ్డకు 40,000. ఇది స్కీము. ఈయన తెలివి గల, ఎక్కడ పోతాడు ఆయన? ఏదో పోతాడు కదా స్విట్జర్లాండ్కు, దావోస్కి పోయి వచ్చే ముఖ్యమంత్రి. కర్మ. వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ కొడుకులంతా హైదరాబాద్లోనే. మన దేవాంశ్ యొక్క యూట్యూబ్ తీసిండంట, ఏం హైపు, అంత ఇంగ్లీషే. అందరూ కంగ్రాట్స్ అంటున్నారు. మళ్ళా దేవాంశ్ ఏం ఇంగ్లీష్లో మాట్లాడిండు, ఈ ఆంధ్ర నా కొడుకులకు ఒక్క ముక్క అర్థమై ఉండదు గ్యారంటీ. డినో వరల్డ్ ఏమో దాంట్లో ఈయన ఇంగ్లీష్లో మాట్లాడుతుండు, తండ్రి ఆ కొడుకు మొత్తం యాక్టింగ్ చేస్తుండు ఇంగ్లీష్లో. ఫుల్ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ. మా బాబా అదే అంటుండు, నాన్న మనం ఎంత మంచి జీకేవి నాలెడ్జ్ చేస్తే ఎవడు చూడు, వీడేంది నాన్న వీడంతా డిజిటల్ అంతా తయారు చేసి ఎవడో తయారు చేస్తే ఈ హైప్ ఏంది, ఆ ఇంగ్లీష్ ఏంది, తెలుగులో ముక్క మాట్లాడడానికి రాదు, వీళ్ళు 3 లాంగ్వేజ్ పాలసీ చేస్తున్నారు, ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాన్న అంటే, రాజకీయాలు అంతా ఇట్లే ఉంటుంది బాబు అని చెప్తే. మరి ఇలాంటి రాజకీయవేత్తలు, ఇలాంటి ప్రజలు, ఇలాంటి రైతులు, ఇలాంటి ఎఫ్ఐఐలు, డిఐఐలు, ఇలాంటి స్టాక్ మార్కెటు, అన్నిటిపై సబ్సిడీలు, ఇంత గలీజ్ ఎన్వైరన్మెంట్లో ఏ ప్రధానమంత్రి అయినా ఏం బీకగలడు? ఏం బీక్తారు? రేవంత్ రెడ్డి ఏమైనా బీక్తుండా? ఏం బీకలే. ఇందిరాగాంధీ ఏం బీకింది? మన్మోహన్ సింగ్ ఏం బీకిండు? మన్మోహన్ సింగ్కి నరేంద్ర మోదీ కన్నా ఎక్కువ చరిష్మా ఉందా? మన్మోహన్ సింగ్ ఎవరు పప్పెట్టు? సోనియా గాంధీకి పరిపాలించే బుర్ర ఉందా, అర్హత ఉందా? లేదు. రాహుల్ గాంధీ 55 ఏళ్ళు వచ్చినా ఇంకా మెచ్యూరిటీ రాలేదట. ఇంకా 16 ఏళ్ళ పడుచు పిల్లవాడు రాహుల్ గాంధీ. 55 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ళ పడుచు పిల్లగాడు. ఈయన పెరిగేది ఎప్పుడు, రాజకీయాల్లో ఎదిగేది ఎప్పుడు, ప్రధానమంత్రి అయ్యేది ఎప్పుడు? మొన్న ఎవడు చెప్తుండు, మన ముఖ్యమంత్రి చెప్తుండు, నేనే చెప్పేసిన కాబోయే ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అని ఈయనే చెప్పినాడు రేవంత్ రెడ్డి. ఆయన నెక్స్ట్ ఇయర్ ఉంటాడో లేదో తెలియదు. అందరు పెళ్ళుమని నవ్వుకుంటారు. 10 ఏళ్ల దాకా నేనే ముఖ్యమంత్రి అంటే ఐదారు నీవు కాంగ్రెస్లో ఉండవు, కాంగ్రెస్లో ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఇది ఖచ్చితం. మరి ఎట్లా చెప్తావు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటే? ఏదో తేడా ఉంది అక్కడ. నన్ను వచ్చి డబ్బులు ఇచ్చి పనిచేయమనే సాహసం లేదు. కరెక్టే, నీవే నోట్ల కట్టలు తీసుకుపోయి ఎమ్మెల్సీలు కొన్న సత్తా నీది.
ధైర్యం నీది, విచ్చలవిడితనం నీది. మరి నీకొచ్చి ఆఫర్లు నీవే ఆఫర్ ఇస్తావు కానీ వేరే వాళ్ళు ఆఫర్ ఇవ్వలేరు నేను. కరెక్టే. ఆన్ కెమెరా 80 లక్షలు ఒక ఎమ్మెల్సీ కొనడానికి పోయి పట్టుబడి, అంటే కుట్ర అనుకోండి, ఏమని అనుకోండి, కానీ నువ్వు 80 లక్షలకు తీసుకుపోయినావు బ్యాగ్. దాన్ని కౌంటర్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ దొరికిపోయాడు. ఇక్కడ ఈయన దొరికిపోతే అక్కడ ఆయన దొరికిపోయాడు. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి రాష్ట్రాన్ని పంగనామని పెడుతుంది. ఇలాంటి పొలిటీషియన్స్, ఇలాంటి జనాలు, ఇలాంటి లేఖిగాళ్ళు ఉన్న దేశాన్ని ఉద్ధరించడానికి ఎఫ్ఐఐలు, అంటే స్టాక్ మార్కెట్ పడటం వల్ల, ఎఫ్ఐఐలు పోవటం వల్ల ఈ సంక్షోభం కానీ గోల్డ్ వల్ల, ఆయిల్ వల్ల కాదు. సోషల్ మీడియాలో అంతా ఈ సన్నాసులే ఉన్నారు. దానికి ముందర ఒక ప్రొఫెసర్, ఇంకొక ప్రొఫెసర్. ఎఫ్ఐఐ అంటే క్యాపిటలిస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది అది. సబ్సిడీలు అంటే కమ్యూనిస్ట్ భావాలు, సబ్సిడీలు కమ్యూనిస్ట్ భావాలు. ఎఫ్ఐఐ అంటే క్యాపిటలిస్ట్ థింగ్. మరి నువ్వు క్యాపిటలిస్ట్ థింగ్ పోతే దేశం పడిపోతుంది అంటున్నావు. అంటే క్యాపిటలిజం ఉంటేనే దేశం మంచిగా ఉంటుందని అర్థం. నీ నోటితో ఒప్పుకున్నావా లేదా? అంటే అలాంటి సన్నాసివి నువ్వు మాట్లాడుతుంటే ఎవడన్నా క్యాచ్ చేస్తాడనే బుర్ర లేదు. ఎఫ్ఐఐ వల్ల ఈ దేశం సంక్షోభం ఎదుర్కొంటుంది, కరెక్ట్. ఎఫ్ఐఐ రావాలంటే, భరోసా కావాలంటే కమ్యూనిస్టు భావాలు ఉండకూడదు. కమ్యూనిజం తక్కువైతే ఎఫ్ఐఐలు ఆటోమేటిక్గా దేశం వస్తుంది. అంటే సబ్సిడీలు అడ్డమైన ఇవి ఇవ్వకపోతే, ఆ బంధు ఈ బంధు ఫ్రీ బస్సులు ఇవ్వకపోతే ఎఫ్ఐఐలు ఆటోమేటిక్ వస్తారు, దేశం ఉద్ధారం అవుతుంది, దేశం బాగుపడుతుంది. నీ నోటితోనే చెప్పినావు కదా, మరి అమల్లో పెట్టు, ఛానల్ ఓపెన్ చేసి చెప్పు. ఎఫ్ఐఐలు వస్తేనే దేశ అభివృద్ధి. నేను ముక్కు నేలకేసి రాసుకుంటున్నా, నేను ఇన్నేళ్ళు చెప్పింది తప్పు. ఎఫ్ఐఐలు పోయిన కనుకనే ఈ దేశం ఇట్లా దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. గోల్డ్ వల్ల, సిల్వర్ వల్ల, ఆయిల్ వల్ల కాదు. కనుక ఎఫ్ఐఐని రప్పియాలి, దేశం బాగుపడాలి అంటే ఈ ఫ్రీ స్కీమ్స్, కమ్యూనిస్ట్ స్కీమ్స్ తీసేయాలి అని నీ నోటితోనే చెప్పాలి. లేకపోతే నీ అంత సిగ్గుమాలిన బతికి ఇంకోటి లేదు అని పబ్లిక్గా డిక్లేర్ చేస్తున్నా. నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పిన, అవునా కాదా? ప్రజలందరూ ఆలోచించాలి. ఒక పొలిటీషియన్ గబ్బులేసిండు అంటే దానికి కారణం ప్రజలే. ఓట్లేయరు, లేకపోతే ఓట్లేయరండి. రూపాయి కిలో తిన్న వ్యక్తి సాయంత్రం పోయి 300 రూపాయల మందు సీసా కొనుక్కుంటాడు. ఎందుకు కొంటున్నావురా? రూపాయి కిలో బియ్యం నీకు ఇస్తున్నా కదా, మరి 300 రూపాయల మందు ఎందుకు కొనుక్కుంటున్నావు అంటే నెక్స్ట్ టైం ఓటేయడు వాడు. నోరు మూసుకొని రూపాయి కిలో బియ్యం ఇస్తావా? 300 కాదు 600 పెట్టి సీసా కొనుక్కుంటా, నా ఇష్టం. నా ఇష్ట ప్రకారం నీవు దేశాన్ని నడుపుతావా లేదా దింపేస్తా అంటే ఏ ప్రధానమంత్రి ఏం బీక్కుంటాడు? అర్థమైందా? క్లారిఫికేషన్ వచ్చిందా లేదా? దేశం సంక్షోభం ఎందుకంటే ఎదుర్కొంటుంది అంటే ఒక మూర్ఖుడు చెప్పిండు, కరెక్ట్ చెప్పిండు. ఎఫ్ఐఐ పోవటం వల్లనే దేశం ఈ క్రైసిస్ ఎదుర్కొంటుంది. ఎఫ్ఐఐ ఎందుకు పోతున్నాడు? ఎఫ్ఐఐని ఎలా రప్పియాలి? ఇండస్ట్రియలైజేషన్ వల్లనే రప్పియాలి. సాఫ్ట్వేర్లో సంక్షోభం వచ్చింది, దానివల్లనే ఎఫ్ఐఐలు వెళ్ళిపోయారు. ఏఐ వల్ల ఎఫ్ఐఐలు వెళ్ళిపోయారు. దేశం ఆర్థిక పరిస్థితి ఘోరంగా తయారవుతుంది కాబట్టే, సబ్సిడీల మయమవుతుంది కాబట్టే ఎఫ్ఐఐలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రప్పియాలి, దేశం బాగుపడాలి అంటే మనం కమ్యూనిస్ట్ భావాలు, ఉచిత పథకాలను తిరోధకం ఇస్తే కానీ దేశం బాగుపడదని ఒక కమ్యూనిస్ట్ మూర్ఖుడు ఒక వీడియో యూట్యూబ్ ఛానల్లో వచ్చి స్పష్టంగా చెప్పి నవ్వుకుంటే ముగించేశాడు. కానీ ఆ సన్నాసి తన నోటితోనే కమ్యూనిజం తప్పు అని ప్రూవ్ చేసి వెళ్ళిపోయినట్టు వాడికి తెలుస్తలేదు. ఇంకా దయచేసి మన దేశం యొక్క స్థితిగతులను ఫస్ట్ తెలుసుకోండి. చైనాతో కంపేర్ చేసుకోండి. చైనాలో జనాలు ఎలా పనిచేస్తారు, దేశంలో ఇంకా 15-20% మహిళలే పనిచేస్తున్నారు, 80% కూర్చొని తింటున్నారు. ఇలాంటి దేశం ఎలా బాగుపడుతుంది? ఇప్పుడు కాకపోతే రేపు సంక్షోభం ఎదుర్కోవాల్సిందే.
పెరుగుతున్న పాపులేషన్, పని లేని పాపులేషన్, సబ్సిడీలపై బతికే బతుకులకు ఒక కంట్రీ 8 to 10% గ్రో కావాలి జీడిపి. కాకుంటే ప్రభుత్వాలపై నింద. ఇది మన తంతు. దయచేసి ఇప్పుడైనా మీ జ్ఞానదంతాలు మొలిచేటట్టు చూసుకోండి. అర్థమైందా? నేను నరేంద్ర మోదీ అల్టిమేట్ పాలకుడు అంటలేను. ప్రస్తుత సమయంలో మనకి దీనికన్నా బెస్ట్ ప్రధానమంత్రి దొరకడు అని క్లియర్గా చెప్తున్నా. ఇది కూడా కానీ 10 ఏళ్ళు ఉంటా నేను ఖచ్చితంగా అన్న ముఖ్యమంత్రి కూడా మూర్ఖుడే. అది కరెక్టే, ఇది కరెక్టే. నరేంద్ర మోదీ ప్రస్తుత సమయంలో ఇప్పుడున్న కాల దీని ప్రకారం బెస్ట్ ప్రైమ్ మినిస్టరు. ఇప్పటి కాలం ప్రకారం రేవంత్ రెడ్డి వర్స్ట్ చీఫ్ మినిస్టర్. ఇవి రెండు టాలీ అవుతున్నాయి. దయచేసి ప్రాక్టికల్గా నేను ఎన్నేళ్లుగా చెప్తున్న విషయం నరేంద్ర మోదీ 3 ముక్కలు చెప్పేసాడు. కాబట్టి మీరందరూ ప్రధానమంత్రిని ఫాలో అవుతా అనుకుంటే కాండి. దేశం కోసం అట్లీస్ట్ ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు పాటుపడండి. తప్పంతా మనదే. కాబట్టి ఈ దేశాన్ని సంస్కరించాలంటే మనమే. కాబట్టి మన స్థితిగతులు మారాలి అంటే మన అలవాట్లు మారాలి అని నేను ఎన్నేళ్లుగా చెప్తున్నా. కనుక దయచేసి ఈ విషయాలు గమనిస్తారని కోరుకుంటూ నమస్కారం.